ఉండాలి చెప్పది తాడా రాయి కావాలి నేను ఎత్తి కొట్టుకోరా నేను ఎత్తి కొట్టు ఇది కరెక్ట్ పద్ధతిలో కాదు మాకైతే అర్థమైతే లేదు ఫస్ట్ టైం కాబట్టి ఏదో ట్రై చేస్తున్నాం అట్లా చేపలు పట్టడానికి మనకు గ్యాలల కోసం కట్టెలు కావాలి కాబట్టి నేనైతే కట్టెల కోసం పోతున్నా ఈ కొడవలు ఉంది కొడవలు తీసుకొని ముందు వాగు దగ్గర కట్టెలు ఉన్నాయి కట్టెలు కొట్టుకోడానికి పోతున్నా ఇక మిగతా వాళ్ళని అయితే గ్యాలలకైతే పంపించిన సిద్దిపేటకి గ్యాలలు తీసుకురమ్మని షాప్కి అయితే పంపించిన వాళ్ళు వెళ్ళిపోయారు నేను ఒక్కరిని ఇటు వస్తున్నా మిగతా వాళ్ళని అటు వెళ్ళిపోయారు ఆ చేపలు పట్టడానికి ఫుడ్ కూడా తీసుకురానికి పోతున్నారు చలో నెక్స్ట్ మనం కట్టెలు కొట్టుకొని వాగు దగ్గరికి వెళ్ళిపోయినాం అనుకో స్టార్ట్ చేసేద్దాం వీడియో ఇక్కడ ఉన్నాయి పెద్దగా కనిపిస్తుందా అక్కడికి వెళ్ళాలి మనం మొత్తం వాగులో చూస్తే చేపలు అయితే చాలా ఉన్నాయి కానీ పడతాయో పడవో తెలియదు ఫస్ట్ టైం అయితే పట్టబోతున్నాం మనం అయితే తవ్వ అసలు లేదు ఇక్కడ అక్కడ ఉంది కానీ తవ్వ మొత్తం చెట్లు మొలిచినాయి ఇవంతా ఒట్ల మీద పోతున్నాం ఇప్పుడు నడవనీకి వస్తలేదు ఫుల్ గడ్డి ఉంది లేముంటే కూడా తెలియదు పాములు ఇంట్లో ఉంటాయి కాబట్టి మనం సౌండ్ చేసుకుంటూ పోవాలి పాటకు వచ్చేసినాము కానీ చాలా లోపలికి ఉన్నాయి ముండ్లు ఉన్నాయి ఒకసారి చూపిస్తా చూడదు ఘోరంగా ముండ్లు ఉన్నాయి ముండ్ల చెట్లు ఆడుంది లోపలికి ఉంది అది మంచిగా ఉన్నాయి కట్టెలు కానీ చాలా లోపలికి ఉంది ఎట్లా చేసి మనం అయితే కట్టెలు అయితే కొట్టుకొని పోవాలి అట్లా అవతల వాగుంది ఇప్పుడు మనం అయితే గ్యాలకి అయితే పోతున్నాం మనోడు లోపలికి కట్టు లోపలికి పోయినాం గ్యాలలు తెచ్చినాం కట్టెలకు పోతున్నాం అంత ఇటో ఉన్నది లోపల ఉన్నట్టున్నాడు అలా కట్టెలు కొట్టడానికి లోపలికి వేయండు వీళ్ళ దగ్గర ఎట్ట వేయండి మా అమ్మతో సుమానా కావాలని ఎత్తుండు వచ్చి ఫోన్ అయితే లావాడుతూనే లేడు అప్పటి నుంచి బయట ఈ రోడ్డు విత్తే ఈ మాటలు సప్పుడు ఎత్తలు ఏడా సరే మేము కలవడమా పాములు ఉన్నాయి ఏమున్నాయి ఏం అర్థమవుతుంది మొత్తం గడ్డిలోకి పోతున్నాం చెప్పిపోయింది పాము ఏమన్నా పాములు ఉన్నాయనుకో కదా అడ్డి చేసి దీని దగ్గర దాకా వచ్చినాం దీన్ని తొవ్వ పట్టుకొని పోడే అటు ఈ అమ్మ గిలగిలి ఎట్లా వచ్చినావు నువ్వు నడవనికి వస్తలే 50 సార్లు పడ్డాడు గానే ఉన్నాడు వీరు ఓ ముళ్ళు ఎన్ని పెట్టినావు మమ్మల్ని ఎందుకు రమ్మని ఇంత దూరం కొంచెం దూరం ఉంది ఆడ నుంచి వచ్చినాం అంత దూరం నుంచి ఏం దాకా ఏంటి సలా పట్టు అనుకున్నావు ఘోరంగా సలా పట్టు అది 3 వేసినావు కానీ ఇంకొకటి 4 అవుతాయి ఒక్కటి వేయడానికి మళ్ళీ మేము లోపలికి అంత లోపలికి చేలుకు పొక్క పట్టుది ఖరాబ్ చెప్తున్నావు టీషర్ట్లని పొట్టు పొట్టు ఇంకోటి 3 సరిపోవు ఇంకోటి ఎందుకన్నా మంచిది చెయ్యి ఇట్లా మంచిగా ఇంకొకటి ఇంకోటి మూడు ఇంకొకటి ఎవరో నెక్స్ట్ వచ్చినప్పుడు వాళ్ళే పట్టుకోండి ఇట్లయితే కష్టం అవుతుంది మీతో కొనైతే పోతున్నాం కట్టెలు తాకుతుంది ములుగుకోదు అప్పుడే చూపించిన వచ్చేటప్పుడే 3 పట్టుకో ఒక్కను పట్టుకో నువ్వు మస్తు నడతాడు ఇప్పుడు ఒడ్ల మీకెళ్ళి చూడు దెబ్బలు లాగించుకున్నావు పొట్టు పొట్టు గీతలే
హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ ఛాలెంజెస్. ఈ రోజు మనం ఈ వీడియోలో చేయబోతున్నాం ఫిష్ అంటే ఈ రోజు మనం అయితే ఒక స్పాట్ కేసు వచ్చేసినాము. మన పక్కకే వాగుంది. ఆ వాగులను అయితే మనం అయితే ఈ రోజు చేపలు అయితే పట్టబోతున్నాము. చేపలు పట్టడానికి అయితే మనం అయితే 3 కట్టెలు మనం ముగ్గురం కలిసి చేయబోతున్నాం కాబట్టి 3 కట్టెలు, గుడ్లు, పిండి, మళ్ళా మనకు చేపలు కావాలి సామాన్ అంతా తెచ్చుకున్నాం, గ్యాలలు ఇట్లా. నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో ఎంతో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఫటాఫట్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే మనోడు వచ్చేసి ఇవి మన చేపలకు ఆహారం అయితే తయారు చేస్తాడు. నెక్స్ట్ మనం అయితే గ్యాలలు కట్టుకుందాం. ఆడు కట్టి గ్యాలలు అయితే కట్టేసుకుందాం. మొత్తం ఇది ఎన్ని మీటర్లు అవసరం, వాటర్ అవసరం లేదు. ఈ గుడ్లు కొట్టి అలా పోసి ఇట్లా మంచిగా విసుకు బాగా గుడ్డ వాళ్ళ కొట్టాలి, గుడ్డ వాళ్ళ కొట్టాలి, నేను ఎక్కి వాళ్ళ కొట్టాలి. ఎంత ఉండాలి చెప్పది. రాయి కావాలి. నేను ఎత్తి కొట్టుకోరా, నేను ఎత్తి కొట్టు, నేను ఎత్తి కొట్టుతా పట్ట ఒకసారి కొట్టి చూద్దాం. చూడు 10 మీటర్లు వచ్చిందా? మొత్తం ఇప్పి 3 చేయాలి దీన్ని, అప్పుడు బరాబర్ మొత్తం ఇప్పాలనా? మరి దూరం పో, నువ్వు తీసుకొని దూరం పో. మొత్తం వేరే ఉంది. 2 కూడా నాన్న సరే వద్దు ఫస్ట్ అది. నీ చేతితో తింటే అసలు అవి నీ చేతితో తినేది డౌటే, నాకు డౌటే. ఆగురా మెల్ల పోరా. గుడ్డు గుడ్డు ఇగో తిన్నా. ఇట్రా ఇట్రా ఇట్రా, ఇది తీసుకో. ఏది ముఖాన్ని రాసుకోరా. నెక్స్ట్ నీకు రివెంజ్ ఛాలెంజ్ ఉంది కదా, అదే రివెంజ్ ఛాలెంజ్. గుడ్ల జోలికి అయితే రాకూడదు, గట్టిగా అవుతుంది చేతిలో. వస్తుంది పో గుంజకురా, అది చెక్కు పడ్డది. చెక్కేం పడలే కానీ ఇది వదిలే. ఇది ఎదురా కొనే ఎదురా మెల్ల మెల్ల కూడా మల కొడుతున్నా. ఆగరా అట్లా. ఈ 2వ గుడ్డ అయితే కూడా మల కొడుతున్నా. కలుపు తయారీ చీయట అది చేప తింటది. మళ్ళీ నువ్వు చేప అసలు పడతాయా? మనం ఫస్ట్ టైం పడుతున్నాం చేపలు. మేమైతే ఫస్ట్ టైం ఇంతవరకు దీని గురించి అది ఏం తెలియదు, అది ఎట్లా పడతాయో కూడా తెలియదు. ఫస్ట్ టైం రైట్ వచ్చేసింది క్లియర్. ఈ గాలాలు గట్ట నీకు కూడా ఒకరికి ఫోన్ చేసి ఎట్లా కట్టాలని అడుగు. అని బాగా గట్టొస్తుంది. ఇంతకుముందు యూట్యూబ్ అంతా యూట్యూబ్ లో వేసి నేర్చుకోవాలి. ఇప్పుడు మనల్ని కూడా మనం చూసి ఇంకో నేర్చుకుంటారా? సాయిరామ్ వాటర్. కాబట్టి అది కింది పోయి పడితే బాగా పడతాయి చేపలు. మనకు ఆ కింద పట్టాలి కదా, అలా పట్టాలి. చీడ పట్టాయి ఇక దొరికాయి అన్నారు. ఇక్కడ పడదామంటే అడిగినాం వేరే వాళ్ళు, ఇంతవరకు ఇక్కడ చేపలు పట్టిన అడితే ఇక్కడ దొరుకుతలేవు, కింద పట్టుకుంటాం పెట్టేసిన చాలా చేసేస్తాం. ఇదైతే మనం ఇట్లా సెట్ చేసుకున్నాం. ఇది అసలు తినతో తింటుంది, ఇంత కూడా అవసరం లేదు. చేపలు కిందనే ఉన్నాయి. అలా చూసినాము, వీడియోలో కనబడదని చూపెడతలేం కానీ చేపలు అయితే చూసినాము. చిన్నగా ఉన్నాయి కాబట్టి చిన్న సెడి వస్తుంది. చిన్నగా ఉంటే చిన్న సెడి మరి నోట్లో పట్టాలి కదా. ఇది ఆన్ పెద్దగా తెరుతాయి చిన్నవి కాబట్టి, ఇది ఆన్ పెద్దగా తెరుతాయి చిన్నవి కాబట్టి. చేపలు ఏదైనా కనబడుతుంది నీళ్ళు మొత్తం నల్లగా ఉండేసరికి పడదా పడ్డట్టే ఎత్తుండు మొత్తం పడ ముందుకే ఈయన పడ్డది. మనకి అంత బాగా పెద్ద చేసినావు నువ్వు ఆ గ్యాలాన్ని, అంత చిక్కు పడ్డది. నెక్స్ట్ మన హరీష్ ఇదైతే చేస్తాం. పడదు కానీ పిండి పెట్టి దానికి ఇక్కడ ఎందుకు ముడేసినావు? అది మధ్యలో నాకు అయిపోయింది, మధ్యలో అయిపోయింది. ఓకే సరే పెట్టు.
పైకి ఎత్తుంది చూడాడు చేపలు చేప మీకు ఎత్తున్నాయి మన తొందరగా వెళ్దాం పని మన పాట లోపలికి మత్తల్లో పోనా మత్తల్లో మత్తల్లో కాడ కింద తాడు 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 తీసుకో చలోపో మెల్లగా పో జారుతుంది మెల్లగా వేసేయి నీళ్ళు బ్లాక్ ఉండేసరికి చేపలు కనిపించలేవు ఒక చేతి పొడుగున్నాయి ఇక్కడ చేపలు అయితే అసలు పడతాయా పడయా నమ్మకం అయితే లేదు పడతాయో పడయో మళ్ళీ 7 దాకా వచ్చింది మనం అయితే ఇక్కడ కెమెరా సెట్ అయితే చేసినాం వాళ్ళు అక్కడ వీడియో చేయనీకైతే వాళ్ళిద్దరిని కవర్ చేయనీకైతే అక్కడ కెమెరా సెట్ చేసినాం గీడు ఉండే ఎత్తరా కింది ఉండే ఎత్తా అక్కడ కూర్చొని ఎత్తావా ఇలా పడతలేవు పడే చేపలు చేపలు గుర్రకు కనబడతలేవు అసలు లోపల పెద్ద పెద్దగా చిన్న చిన్నగా ఉన్నాయి చేపలు అయితే ఇగో 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 కనబడుతుంది అనమాట చిన్న చేప ఉంది అట్లా పెద్ద చేప కూడా ఉంది అది బయటకు వచ్చింది మన వాళ్ళు అయితే అక్కడ పడుతుంది వాళ్ళు ఏ పాట పడతారు మావాడు బాగా పట్టడానికి పెద్ద మొత్తం చిక్కు పడుతుంది చేపలు ఏమైనా కనబడుతుంది మొత్తం చిన్న 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 మొత్తం చిన్న చిన్న చేపలు అయితే మత్తడికాడ ఉండేవాడా ఏడుంటాయిరా చేపలు చేపలు అయ్యో పిండిరా అక్కడ పెట్టు పిండి గిడ పెట్టు పిండి గిడ పెట్టు పోయింది నా పిండి పోయింది కింద పడదు తేరా అరే లేవు ఫస్ట్ గా పిండి పట్టిండు 4000 పిండి పోయింది ఇది మళ్ళా పిండి పెట్టుకొని మళ్ళా ఫుడ్ పెట్టుకొని మళ్ళా స్టార్ట్ చేస్తా వీడు ఈ మాట ఇస్తలేడు మళ్ళీ నేను పోయి తెచ్చుకుంటాను కొండికి ఊలాడేసిన ఇద్దరు ఏమవుతుందా అవి నాకు కూడా ఇవ్వట్లే ఇస్తాడు వాడు నీకు కూడా ఇస్తాడు నాకు 1,000 ఇక్కడ పెట్టుకుంటా ఫస్ట్ పెద్ద చేప వచ్చింది వస్తుంది బయట టమాటోనే చూసింది లోపలికి వెళ్ళిపోయింది అయితే ఇక్కడ గ్యాలం వేద్దాం ఒకసారి గ్యాలం వేసి అయితే చూద్దాం పడితే చేపలు అయితే మధ్యలో ఉన్నాయి మూలకైతే ఒకప్పటికి వెళ్ళిపోతున్నాయి చూద్దాం పడితే వాళ్ళు ఇది కరెక్ట్ పద్ధతిలో కాదు మాకైతే అర్థమైతే లేదు ఫస్ట్ టైం కాబట్టి ఏదో ట్రై చేస్తున్నాం అట్లా ఇది మంచిగా గట్టిగా చేస్తా రైట్ నేను కూడా చిన్న చేసిన గట్టిగా చేసి ఏంటి పడదు చెత్త పడదు చెత్త పడ్డది మనవానికి చలో చేపలు ఉన్నాయి అసలు ఇవి బాగా ట్రైనింగ్ అయినట్టున్నాయి ఎట్లనే ఇవి మనకి ఎత్తుకోనికి వస్తున్నాయి అని ఏం పడో బగ్గ మంది వస్తారు ఇడికి అలాగే మధ్యలోకి వచ్చి బెదురుతుంది కావచ్చు అన్ని చేపలు వస్తున్నాయి ఇప్పుడు వస్తున్నాయి చేపలు వస్తున్నాయి పడతాయా పడ్డాయా పడలే కనబడుతున్నాయి ఊరితే పోతున్నాయి లోపలికి ట్రైనింగ్ వాళ్ళు గట్టిగా ఇచ్చారు పడొద్దని బ్రో ట్రైనింగ్ గట్టిగా ఇచ్చారు ఎవరో పడొద్దని మళ్ళీ వేద్దామా అసలు వీడియో తీసుకోనికి ఏమి వర్కౌట్ అవుతలేదు అసలు తింటున్నాయా నా ఫుడ్ తింటున్నాయి అవి చిన్న చేపలు తింటున్నాయి పెద్దవి తింటలేవు
తింటున్నావు మన ఫిక్స్ అంటే ఇంకేటి దాకా వచ్చింది ఇక్కడ కూడా పడతలేదు పడ్డారు శేఖర్ పడతలేవు లైట్గా తిన్నాయి ఇవి కానీ ఒక్కటి కూడా పడతలేవు తింటున్నాయి కానీ పడతలేవు దూరం వేసిన చూడాలి ఇక ఎంతసేపటి పడతాయి ఇప్పుడు పడాలి ఇక పడితే హరీష్ పడ్డా పల్లె పల్లె ఒక్కడే పల్లె ఆ ఊర్రకు ఊరితే పోతే దూరం పోతే ఏమన్నా కనబడి మళ్ళీ కనబడుతుంది మనం ఎవరికి పట్టిన వాళ్ళం ఏమన్నా మా టైం వేస్ట్ చేస్తున్నాయి చేపలు పడాలి అయ్యో టైం వేస్ట్ చేద్దామా పుట్టు పోతుంది ఊరికే పడాలి పడాలి మనం ఇంతకుముందు కల్లా గ్యాలం వేసినాం కదా దానికి బెండ్ అది ఉండే నెమ్మది కదా అది ఇచ్చేయండి అది మన వాళ్ళు అప్పటి నుంచి కష్టపడతా ఊరు ఒక్క చేప పడుతుంది ఇంకా ఊరితే పోతున్నాయి అవి ఊరితే పోతున్నాయి నువ్వే ఊరుతున్నావు అప్పటి నుంచి మరి 20 minutes later. గ్యాలలు పెద్దగా ఉండేసరికి నోట్లో పడుతుంది ఆ గ్యాలం వాళ్ళకి అందుకని మొత్తం ఫెయిల్ అవుతుంది అసలు సైలెన్స్ ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఈ గాలలుగా ఇవి కాదు ఫెయిల్ పడతలేవు ఒక్కటి కూడా పడతలేదు మాకు చేపలు పట్టుడు మాత్రం ఐదో కాదు అదే ఇది అప్పటి నుంచి పడుతున్నాం కానీ ఒక్క చేప కూడా మళ్ళీ చేపలు మొత్తం బయట వెళ్తున్నాయి కానీ ఒక్క చేపని పడితే రామవుతుంది మనోడు చెప్పు పడేస్తున్నాడు చేప అలవాటు మట్టి చెప్పులు పడుతుంది ఈ వీడియోలో మనకు ఒక్క చేప కూడా వల్లే కాబట్టి మనం నెక్స్ట్ వీడియో వచ్చేసి మొత్తం చేపల ఫ్రై అయితే చేసుకోబోతున్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నెక్స్ట్ చేపల ఫ్రైలో మళ్ళీ కలుద్దాం బాయ్